వందే భారత్ రైలు సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లు. అదే బుల్లెట్ ట్రైన్ అయితే గంటకు కనీసం 300 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఇలాంటి హై స్పీడ్ బుల్లెట్ రైలే ఇక ఇండియాలో కూడా పరుగులు పెట్టబోతోంది. దీనికోసం పెద్ద ప్లానే రెడీ చేస్తున్నారు. మరో 2 ఏళ్లలో భారత్ రైల్వే ట్రాకులపై బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టడం ఖాయమని చెబుతున్నారు. మరి ఆ సమయం ఎప్పుడు? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఇవన్నీ పక్కన పెడితే మనందరికీ ఇండియాలో బుల్లెట్ రైళ్లు రావాలనే ఉంది. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్లు వచ్చాక టికెట్ రేట్లు 3 రెట్లు పెరిగాయి. ఇక బుల్లెట్ రైలు వస్తే టికెట్ రేట్లు 6 రెట్లు పెరిగే పరిస్థితి ఉంటుంది. అయితే అలాంటి రైళ్లను ఇండియాలో కూడా నడపాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇండియా బుల్లెట్ రైల్ ప్లాన్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ బుల్లెట్ రైళ్లను తేవాలనే ఆలోచనలో ఉంది. ఫ్రాన్స్ లో టీజీబీ, జపాన్ లో షింకాన్సన్ హై స్పీడ్ రైళ్లు ఇలాంటివే. కేంద్రం కూడా అలాంటి రైల్ నెట్వర్క్ ను డెవలప్ చేయాలని అనుకుంటోంది. నిజం చెప్పాలంటే గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాలతో రైళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. దేశంలో గడిచిన 77 సంవత్సరాల్లో రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టాలంటే విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు స్వదేశీ రైళ్లపై దృష్టి పెట్టారు. అందుకు వందే భారత్ రైళ్లే ఉదాహరణ. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెమీ హై స్పీడ్ రైళ్లను రెడీ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు సేవలందిస్తుండగా త్వరలో బుల్లెట్ రైళ్లు కూడా భారత్లో పరుగులు పెట్టబోతున్నాయి. 2017లోనే కేంద్రం బుల్లెట్ ట్రైన్లకు శ్రీకారం చుట్టింది. అది ఇప్పుడు సాకారం కాబోతుంది. ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే 2017 సెప్టెంబర్ 14న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్రలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు రెడీ అవుతోంది. అయితే ఈ ట్రైలు నడిపేందుకు చాలా ప్రణాళిక ఉండాలి. అందుకు తగ్గట్టుగా ట్రాక్లు, స్టేషన్లు, ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ప్రస్తుతం భారత్లో ముంబై, అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుకి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ అని పేరు పెట్టారు. గుజరాత్ వైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మొత్తం 1,00,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించినా కరోనా కారణంగా నిర్మాణ ఖర్చు భారీగా పెరిగింది. అదే సమయంలో దీన్ని 2022 నాటికే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ కరోనా, ప్రభుత్వాల సహకారం, భూసేకరణలో అడ్డంకులు రావడంతో ఆలస్యమైంది. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు జపాన్ పైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. అటు టెక్నాలజీ పరంగా, ఇటు ఆర్థిక పరంగా భారత్ కు జపాన్ సాయం చేస్తోంది. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వ్యయంలో 81% జపాన్ ప్రభుత్వం రుణంగా అందించింది. 0.1% వడ్డీ రేటుతో ఈ లోన్ 15 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ తో 50 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. హై స్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు ప్రత్యేకంగా ట్రాక్లు నిర్మిస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఈ ట్రాక్ పై బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అలాగే మహారాష్ట్రలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్, శిలాఫాటా మధ్య 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో భాగంగా 7 కిలోమీటర్ల సముద్ర గర్భ రైలు సొరంగం నిర్మిస్తున్నారు. గుజరాత్ లోని వల్సాద్ జిల్లా జరోలి గ్రామ సమీపంలో ఉన్న 350 మీటర్ల పొడవు, 12 మీటర్ల వ్యాసం కలిగిన మొదటి కొండ సొరంగాన్ని పూర్తి చేశారు. సూరత్ లోని NH53 పై 70 మీటర్ల పొడవు, 673 మెట్రిక్ టన్నుల బరువుతో మొదటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. అలాంటివి ఇంకా 28 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా 468 కిలోమీటర్లు ట్రాక్ పిల్లర్ల మీద, 13 కిలోమీటర్లు భూమి మీద, 27 కిలోమీటర్లు సొరంగ మార్గం, అందులో 7 కిలోమీటర్లు రైలు మార్గం, సముద్రం కింద నుంచి ట్రాక్లు నిర్మిస్తున్నారు. అలాగే వీటి కోసం 12 స్టేషన్లను రెడీ చేస్తున్నారు. ఈ రైలు సేవలు పూర్తిగా అందుబాటులో వస్తే అహ్మదాబాద్ నుంచి ముంబైకి మధ్య ఉన్న 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా కింద నిర్మిస్తున్న ఈ ట్రాక్ల కోసం స్పెషల్ జేస్లాబ్ బ్యాలస్టలెస్ ట్రాక్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. వీటికి కంకర, కాంక్రీట్ అవసరం ఉండదు. ఈ ట్రాక్ సిస్టమ్ లో ప్రధానంగా 4 భాగాలుంటాయి. ఆర్సీ ట్రాక్ బెడ్, కాంక్రీట్ ఆస్పహాల్ట్ మోర్టార్ లేయర్, ఫాస్టనర్లతో ప్రీకాస్ట్ స్లాబ్, పట్టాలతో కలిసి ట్రాక్ నిర్మిస్తున్నారు. దేశంలోని 2 చోట్ల ప్రీకాస్ట్ ఆర్సీ ట్రాక్ స్లాబ్లను తయారు చేస్తున్నారు. గుజరాత్ లోని ఆనంద్, కిమ్లో వీటిని తయారు చేస్తున్నారు. సుమారు 35,000 మెట్రిక్ టన్నుల పట్టాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 153 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు పూర్తయ్యాయి. అలాగే 295 కిలోమీటర్ల పీర్ వర్క్ కూడా పూర్తయింది. 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కబోతోంది. అయితే ఇది పూర్తిగా దేశీయ రైలు కాదు. జపాన్ టెక్నాలజీ పైనే భారత్ ఆధారపడింది. అందుకే ఇండియానే స్వయంగా బుల్లెట్ రైలు తయారు చేయాలి అని టార్గెట్ పెట్టుకుంది. ఆ ట్రైన్ వందే భారత్ వ్యవస్థలోకి వస్తుంది.
52 సెకండ్లలోనే రైలును జీరో స్పీడ్ నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా బుల్లెట్ రైళ్లను తయారు చేయాలనుకుంటోంది. ఈ మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైళ్లు దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో సర్వీసులు అందిస్తాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ హైస్పీడ్ రైళ్లను తయారు చేయాలనే ప్లాన్ లో ఉంది కేంద్రం. మరో 100 రోజుల్లో ఈ రైళ్లకు సంబంధించిన ప్లాన్ రెడీ అవుతుంది. వందే భారత్ బుల్లెట్ రైళ్లతో పాటు ప్రయాణికులకు అనుకూలమైన ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. ఇందులో భాగంగానే 24 గంటల్లోనే టికెట్ రీఫండ్ స్కీమ్, రైల్వే సౌకర్యాలతో ఒక సూపర్ యాప్, 3 ఎకనామిక్ కారిడార్లు, స్లీపర్ వందే భారత్ రైళ్లు వంటివి ఉంటాయి. ఇండియాలో వందే భారత్ రైళ్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే ఇవే నిరంతరం కొనసాగితే ఎలా? ఇంకా మార్పు కావాలి. విప్లవాత్మక మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇండియాలో కూడా అన్ని చోట్ల బుల్లెట్ రైళ్లు రావాలి అనుకుంటున్నారు. అది వందే భారత్ ద్వారా సాధ్యమవుతుందని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అయితే ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి బుల్లెట్ రైళ్లు సామాన్యులకు అనుకూలమా అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయమే. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు కూడా మొదట్లో ఛార్జీలు ఎక్కువగానే ఉన్నాయనే విమర్శలొచ్చాయి. కానీ ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందరూ ఆదరిస్తున్నారు. త్వరలోనే బుల్లెట్ రైళ్లకు కూడా ఆదరణ పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అన్ని అనుకూలిస్తే త్వరలోనే స్వదేశీ బుల్లెట్ రైళ్లు భారత పట్టాలపై పరుగులు పెట్టబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.